ఏడడుగుల బంధం పార్ట్ 45 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బంతి పూలతో అలంకరించారు రాజశేఖర నిలయాన్ని. శ్రీనివాసరావు గారు మనసు సంతోషంతో ఆనందంతో నిండిపోయింది. దుర్గమ్మ గారికి ఇన్నాళ్ళు మనసులో ఉన్న వెలితి తీరిపోయే సమయం వచ్చేసరికి ఆనందంతో అటు ఇటు అన్నీ పురమాయించి చకచకా చేయిస్తున్నారు. శ్రీనివాసరావు గారు కళ్యాణ వేదికను అందంగా తయారు చేయించాలని అన్ని రకాల పూలు తెప్పించారు. రవివర్మ, దేవానంద్, కృష్ణవర్మ, రాజా, ధరణి, గీతిక, శ్రావణి అందరూ ఆ వేదికను చక్కగా అలంకరిస్తున్నారు. స్వయంగా తామే తల్లిదండ్రులకు పెళ్లి చేస్తుంది మన గీతిక అంటూ నవ్వేశారు పెద్దలు. వసుంధరాదేవి గారు సంతోషంగా చూస్తున్నారు. జరిగే ముచ్చట ఎటువంటి విషయాన్నైనా కూడా ఏ మనస్పర్ధలు లేకుండా అందరూ కూర్చొని మాట్లాడుకొని సక్రమంగా చేసుకుంటారు. రాజశేఖర నిలయం వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటూ పొగుడుతూ ఉన్నారు. ఇన్నాళ్ళు ప్రేమ కోసం తప్పించిపోయిన ఆ జంటను ఇప్పుడే దంపతులను చేసే ముచ్చట అతి మనోహరంగా కనిపించింది అందరికీ. ఆనంద్ గారి ముఖంలో సంతోషాన్ని, సుప్రజ గారి ముఖంలో సిగ్గుని అందరూ గమనించి నవ్వుకుంటూ ఉన్నారు. దేవిక గారు, అంబిక ఇద్దరు కూడా పెళ్లి కూతుర్ని అలంకరిస్తున్నారు. బుగ్గ చుక్క పెట్టిన అంబిక గారు నవ్వుతూ చూశారు ఆడపడుచు సుప్రజ వైపు. ఆనంద్ గారిని రెడీ చేస్తున్నారు రవివర్మ, కృష్ణవర్మ. నాకు తమ్ముడు అవుతారు అంటూ అంబిక గారు వచ్చారు. ఆనంద్ గారికి బుగ్గ చుక్క పెట్టి కాళ్లకు పారాణి పెట్టి వెళ్ళారు. అతి మనోహరమైన ఆ దృశ్యాలను రాజా ఫోటోలు తీస్తున్నాడు. బాబాయ్ పెళ్ళి కొడుకుగా నువ్వు చాలా బాగున్నావు అంటూ నవ్వుతున్నాడు. ఎంతైనా మా బాబాయ్ చాలా అందగాడు అంటూ ధరణి, శ్రావణి నవ్వుతూ ఉన్నారు. మా నాన్న చాలా అందమైన వారు అంటూ నవ్వింది గీతిక. మా అత్త కూడా అందమైన వారే అంటూ నవ్వుతున్నాడు దేవానంద్. ఏది ఏమైనా మీ పెళ్లి కొడుకుకు తగ్గ పిల్లను మేమే ఇవ్వగలం అంటున్నారు రవివర్మ. కృష్ణవర్మ గారు శ్రీనివాసరావు గారికి తమ్ముడిని చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచం మీదకు చేరితే తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు అన్న భావన ఎప్పుడూ ఆయన మనసుకు తొలుస్తూ ఉండేది. ఎంత హుషారు, ఎంత ఉత్సాహం, అంతటి అందగాడు ఒంటరిగా ఉంటున్నాడు అని ఆయన మనసులో అనుక్షణం తిరిగేది. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఎన్నిసార్లు చెప్పినా కూడా పెళ్లికి ఒప్పుకొని ఆనంద్ని చూసి అతనిలోని ప్రేమ పట్ల ఉన్న నిలకడను చూసి ఆశ్చర్యపోయేవారు. ఎప్పుడు శ్రీనివాసరావు గారు తమ బిడ్డల నలుగురిని కూడా తన బిడ్డల్లాగా ఎంతో శ్రద్ధగా చూసేవాడు ఆనంద్. లేదు, ముగ్గురు పిల్లలు తనకు, నా తమ్ముడికి ఒక కూతురు అని ఆనందంగా మనసుకి నచ్చ చెప్పుకున్నారు శ్రీనివాసరావు గారు. కళ్ళ నీళ్లతో మధ్య మధ్యలో గీతిక వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్న దేవికని చూస్తూ వద్దు అని కళ్ళతోనే ప్రేమగా వారిస్తూ నవ్వుతున్నారు శ్రీనివాసరావు గారు. తన కడుపున పుట్టిన బిడ్డ, తన పేగును తెంచుకొని పుట్టిన బిడ్డ అన్న మమకారం తలుచుకున్నప్పుడల్లా ఆ తల్లి పేగు కదలడం సహజం. కానీ పెంచిన బంధానికి గుండెతో సహా కదులుతుంది. పెంచిన తల్లికి ఆ ప్రేమ అని దేవిక గారిని చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు దుర్గమ్మ గారికి ఆనందంతో పాటు మాటలు రావడం లేదు. ఫ్యాక్టరీలో వర్క్ చేసే సీనియర్ వర్కర్స్ని పిలిచారు. వర్కర్స్ అందరికీ 2 నెలల బోనస్ పంపించారు శ్రీనివాసరావు గారు. నా తమ్ముడు పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇంట్లో పని వాళ్లకు 2 నెలల జీతం ఎక్స్ట్రాగా ఇచ్చారు. తన తమ్ముడి పెళ్లి సందర్భంగా నాన్నగారి ముఖంలో ఎంత ఆనందం కనబడుతుంది అని అంటూ ధరణి తండ్రి ముఖం వైపు చూసి మురిసిపోయింది. నిజంగా మీ నాన్నగారి ఔన్నత్యం ముందు అందరం తలవంచక తప్పదు అంటూ నవ్వాడు రవివర్మ. పరాయి బిడ్డ అని తెలిసినా కూడా ఏనాడు ఎప్పుడు ఎక్కడా కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయాము. ఇంకా గీతిక మీద ఎక్కువ ప్రేమే ఉంటుంది ఆయనకు అంటూ అనుకుంటాము మేమంతా అంటూ ధరణి నవ్వుతూ ఉంది. పెళ్లి కొడుకుని కూర్చోబెట్టారు పీటల మీద శ్రీనివాసరావు గారు, దేవిక గారు. పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టారు విశ్వనాథ్ దంపతులు. ఆనందంతో అందరి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి ఈ గ్రేట్ నాదే అన్నట్లు ఫోజ్ కొట్టాడు. శ్రావణి కృష్ణవర్మ గారి దగ్గరికి వెళ్ళి పాయసం చాలా బాగుంది, మంచి వంటవాడివి, పెళ్లి చేసుకుంటే వంటగదికి వెళ్ళే పనే లేదు అంటారు మా స్నేహితులు.
నాకు ఆ అదృష్టం దక్కింది అంటూ నవ్వింది. కృష్ణ గారి వైపు చూస్తూ చిన్నగా, నిజం చెప్పావు శ్రావణి అని నీలాంటి సుకుమారిని వంటింట్లోకి ఎలా పంపిస్తాను? పడక గది నుండి వెళ్ళనివ్వకుండా చూసుకుంటాగా అంటూ కొంటెగా కన్ను కొట్టి నవ్వాడు కృష్ణవర్మ. అమ్మో, నీతో మాటల్లో గెలవలేము కృష్ణ కృష్ణ అంటూ వెళ్ళిపోయింది భక్తిగా దండం పెట్టుకుంటూ శ్రావణి. కృష్ణ గారి వైపు చూసి నవ్వుతూ, దేవనాథ్ చూపులన్నీ గీతిక మీదే ఉన్నాయి. అత్త కూతురు అనగానే చూపులు పక్కకు తిప్పుకోబుద్ధి కావడం లేదు. ఎందుకనో ఈ ప్రేమ బంధం రక్త సంబంధంగా మారడం, పైగా ఆ బంధం 7 అడుగుల బంధానికి అడుగులు వేయడం ఎంతో బాగుంది దేవనాథ్కి. అమ్మాయిలందరూ టీవీలో క్యాసెట్ పెట్టారు. డిటిఎస్ సౌండ్ 7 అడుగుల సంబంధం, ఏనాడో వేసిన బంధం, నిన్ను నన్ను పెనవేసిన బంధం, ఎన్నో జన్మల సంబంధం అన్న పాట వస్తుంటే కొంత జట్టును అలాగే చూస్తున్నారు అందరూ నవ్వుతూ. సౌండ్ తగ్గించండి, మంగళసూత్రధారణ జరుగుతుంది అంటూ పెద్దగా అరిచారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ. తమ్ముడు లేచి మంగళసూత్రధారణ చేస్తుంటే ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు శ్రీనివాసరావు గారు. దేవిక గారు శ్రీనివాసరావు గారి చేతిని పట్టుకుంది. అలాగే ఆమె మనసు గీతిక పైన నిలిచిపోయింది. ఆమె మనసులోని బాధను కనిపెట్టిన శ్రీనివాసరావు గారు ఆమె భుజం మీద తడుతూ ఉన్నారు. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరి ఉద్వేగాన్ని ఒకరు తెలుసుకొని వారిలోని భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు భుజం తట్టుకుంటూ ఆ దృశ్యం చిన్న జంటలకు పెద్దవాళ్లకు ఎంతో అద్భుతంగా కనిపించింది. పచ్చని తాళితో మెరిసిపోతుంది సుప్రజ. ఎంత అందం ఉన్నా ఆ అందం పసుపు పచ్చని తాడు మెడలో పడనిదే పరిపూర్ణంగా కనిపించదు. నుదుటిన సింధూరంతో, మెడల పసుపు పచ్చని బంగారు తాలితో, నల్ల పూసల గొలుసుతో అందంగా మెరిసిపోతుంది సుప్రజ. పెళ్లి బొట్టు పెట్టుకొని బుగ్గ చుక్కతో అందంగా మెరిసిపోతున్నాడు ఆనంద్. నిజం చెప్పాలి అంటే ఆ జంటకు చదువులన్నీ అయిపోయిన తర్వాత ఒక వయసులో పెళ్లి చేసుకునే జంటలాగే ఉన్నారు. కానీ గీతిక అంత కూతురుంది వారికి అని ఎవ్వరూ అనుకోరు. ఇద్దరు అలాగే ఉన్నారు. అందరూ ఆనందంతో అక్షింతలు వేశారు. ముందుగా శ్రీనివాసరావు గారు దంపతులతో వేయించారు అక్షింతలు. అవును, ఈ శుభముహూర్తానికి శుభకర్తలు వారిద్దరు. వారి చేతుల మీదుగా అందమైన గౌరీ శంకర్ల కళ్యాణంలా చాలా అందంగా జరిగింది. వారు కూర్చున్న మండపం దగ్గర నుండి ప్రతి విషయం కూడా ఇంట్లో వాళ్ళే పూనుకొని చేశారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి దంపతులు వేశారు అక్షింతలు. దుర్గమ్మ గారు ఆశీర్వదించారు. వసుంధరాదేవి గారు దీవించారు. చిన్నవాళ్ళు ఆ దంపతుల కాళ్ళను నమస్కరించుకొని వారిద్దరిని ఆశీస్సులు తీసుకున్నారు. ఇక మగపెళ్లి వాళ్ళ వైపు ఆడపిల్లలున్నారు. ఆడపెళ్లి వాళ్ళ వైపు మగపిల్లలు చేరారు. ఇక టీవీలో పాటలు సౌండ్ పెరిగిపోయాయి. చక్కటి పాటలు వస్తుంటే రాజా శ్రావణి అందంగా డ్యాన్సులు వేస్తున్నారు. శ్రావణి చేస్తున్న డ్యాన్సులకు కృష్ణవర్మ వెళ్ళి మధ్య మధ్యలో తను కూడా చేస్తుంటే అందరూ నవ్వేశారు. రవివర్మ మాట్లాడుతూ, ఇప్పుడే చెబుతున్నాము మా చిన్న తోడల్లుడు కృష్ణవర్మ అంటూ అందరి ముఖాలు చూస్తే అందరూ ఆనందంగా నవ్వేశారు. ఆనంద్ కృష్ణవర్మ విషయం ఎప్పుడో అన్నావదినలతో మాట్లాడి సిద్ధం చేసే ఉంచాడు. దుర్గమ్మ గారికి అయితే ఎంతో ఇష్టం కృష్ణవర్మ గారితో సంబంధం అంటే. ఆనంద్ మనసు ఆనందంతో పొంగిపోతూ సుప్రజ వైపు చూసుకుంటూ ఉన్నాడు. గీతిక పెళ్లి పెద్దలా వచ్చిన సుప్రజ చూసినప్పటికీ ఇప్పటికీ తన భార్య అయిన సుప్రజని చూస్తుంటే ఎంతటి మార్పు, మరింత అందంగా ఒక దేవతలా కనిపించింది సుప్రజ ఆనంద్ కళ్ళకు. సౌభాగ్య స్థితిలో ఉన్న ఆడవారిని చూస్తే మంగళకరం అంటారు పెద్దవాళ్ళు. అందుకు కరెక్ట్గా కనిపించింది సుప్రజ రూపం. సుప్రజ తడవకు ఒకసారి గీతికను చూసుకుంటూ మురిసిపోతుంది. దేవిక గీతిక వైపు చూసి కళ్ళు తుడుచుకుంటూ ఉంది. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డగా ఆనందంగా ఉంది గీతిక. మహోన్నతమైన పెద్దనాన్న ప్రేమను తండ్రి ప్రేమగా పొందిన అదృష్టవంతురాలు గీతిక. ప్రేమకు మారురూపుగా నిలబడిన ప్రేమమూర్తి. ఆనంద్ గారికి పుట్టిన బిడ్డగా ఆనందంగా ఉంది ఇప్పుడు గీతిక మనసులో అందరి మీద ప్రేమ తప్ప ఇక ఏమీ లేదు. తనకు అందరూ ఉన్నారు అన్న ధైర్యం ఏర్పడిపోయింది రెండింతలుగా. శ్రావణి కృష్ణవర్మ డ్యాన్స్ వేస్తుంటే రవివర్మ గారు ధరణిని మధ్యలోకి లాగారు. అందంగా స్టైల్గా వేశారు రవివర్మ దంపతులు. తమ్ముడు పెళ్ళి అయ్యిందని శ్రీనివాసరావు గారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంది. తన చిన్నతనం గుర్తుకొచ్చేసింది. డ్యాన్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పిల్లలు గమనించేశారు. ఒకసారి శ్రీనివాసరావు గారి దంపతులను డ్యాన్స్ వేయాల్సిందిగా కృష్ణవర్మ గారు శ్రావణి ఇద్దరూ ఎంకరేజ్ చేశారు. శ్రీనివాసరావు గారు బలవంతం మీద దేవిక గారు కూడా డ్యాన్స్
డ్యాన్స్ వేయక తప్పలేదు. అలా అందంగా చిన్నగా డ్యాన్స్ వేస్తూ ఉంటే చూడముచ్చటగా అనిపించింది చూసే వారందరికీ. అందరూ చప్పట్లు కొట్టారు. దుర్గమ్మ గారికి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఇంత పండగలా ఉంది, నా మొగుడు ఉంటే ఎంత బాగుండు అనుకుంటుంది. తొందరగా పైకి పోయాడు. ఈ ఆనందాన్ని చూడలేదు. ఉంటే ఈరోజు ఆయనతో నేను వేసేదాన్ని డ్యాన్స్ అని అనుకుంటున్నారు దుర్గమ్మ గారు. రాజా వచ్చి, నానమ్మ నాకు నీతో డ్యాన్స్ చేయాలని ఉంది అంటూ వాళ్ళ నానమ్మ చెయ్యి పట్టుకొని డ్యాన్స్ వేశారు ఇద్దరు. పాత పాటలు పెట్టింది శ్రావణి. వాళ్ళకైతే అన్నీ మంచి పాటలు పెట్టారు, నాకు పాత పాటలు పెట్టారు అంటూ దుర్గమ్మ గారు అలిగినట్లు వేశారు డ్యాన్స్. అందరూ ఒక్కటే నవ్వులు. అంబిక గారు విశ్వనాథ్ గారిని కూడా డ్యాన్స్ వేయమని కొడుకు కోరాడు. వాళ్ళిద్దరూ అలవాటుంది, చక్కగా వేశారు. ఫంక్షన్స్లో ఎక్కువగా డ్యాన్సులు వేయడం వారికి అలవాటు. ఇక గీతిక వైపు ఒకలా చూస్తున్న దేవనాథ్ని గమనించారు కృష్ణవర్మ. వెంటనే శ్రావణికి చెప్పడం, గీతికను దేవనాథ్ను వద్దకు తీసుకెళ్లడం, వారిద్దరూ ముచ్చటగా డ్యాన్స్ వేయడం జరిగింది. తన పెళ్ళి ఇంతమంది ఇంత ఆనందాన్ని ఇచ్చిందా అని సంతోషపడిపోయాడు ఆనంద్. నవ్వుతూ ఉంది సుప్రజ. అందరూ డ్యాన్సులు వేసింది ఊరికే కాదు, చిన్నమామగారు ముందు మీరు వేయాలి అంటూ రవివర్మ గారు కృష్ణవర్మ ఇద్దరూ కలిసి నూతన వధూవరులతో డ్యాన్సులు వేయించారు. 7 అడుగుల బంధం, ఏనాడో వేసిన బంధం, నిన్ను నన్ను పెనవేసిన బంధం. ఆ పాట పెద్ద సౌండ్తో పెట్టి జంటలు జంటలుగా చక్కటి పోజుల్లో పెట్టి అందరితో డ్యాన్సులు వేయించింది శ్రావణి. కృష్ణ గారు వచ్చి శ్రావణి పక్కన ఉండి తను కూడా శ్రావణితో డ్యాన్స్ వేశారు. దుర్గమ్మ గారితో రాజా వేశాడు. సినిమాలో ఆ పాటకు ఒక వయసులో నుండి ముసలి వయసు వరకు హీరో హీరోయిన్స్ సీన్లు ఉంటాయి. అలా అన్ని వయసుల వారు కలిసి అందంగా డ్యాన్సులు వేస్తుంటే ధరణికి అదే గుర్తొచ్చి రవివర్మ గారితో చెబుతూ నవ్వుతుంది. మధ్యలో వసుంధరాదేవి గారు నవ్వుతూ ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు. నిజంగా ఆనందం అంటే డబ్బులో లేదు, మానసిక సంతోషంలోనే ఉంది అసలైన ఆనందం. అటువంటి ఆనందాన్ని మన చేతులతో మనమే పోగొట్టుకోకూడదు. అటువంటి ఆనందాలను తప్పక ఎంజాయ్ చేయాలి అందరూ అని సంతోషంగా నవ్వుకున్నారు వసుంధరాదేవి గారు. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.